ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. భారత ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరికీ పెద్దగా కనపడకుండా కాని కొన్ని దశాబ్దాలుగా పాతుకుపోయిన ఒక వ్యవస్థను సుప్రీంకోర్టు ఎలా సవాలు చేసిందో చూద్దాం. ఇది ఒక చారిత్రాత్మక తీర్పు. ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం కార్ల్ మార్క్స్ 1844లో చెప్పిన ఒక మాటతో మొదలుపెడదాం. ఆయనేమన్నారంటే, శ్రమ సంపన్నుల కోసం అద్భుతాలని సృష్టిస్తుంది, కాని కార్మికుడికి మాత్రం లేమినే మిగులుస్తుంది. అది రాజభవనాలను నిర్మిస్తుంది, కాని కార్మికుడికి గుడిసెలను ఇస్తుంది. ఈ మాటలు ఈరోజు మనం చర్చించుకోబోయే అంశానికి సరిగ్గా సరిపోతాయి. భారత ప్రభుత్వ పరిపాలనలో ఒక పద్ధతి ఉంది. అది ఎంతలా కలిసిపోయిందంటే అసలు మనకు కనబడదు కూడా. అదేంటంటే, ప్రభుత్వ సంస్థలు కార్మికులను దశాబ్దాలపాటు తాత్కాలిక ఒప్పందాలపై నియమించుకోవడం. దీనివల్లేమైందంటే, వాళ్లకు సరైన హక్కులుగాని భద్రతాగాని లేని ఒక శ్రామిక వర్గం తయారైంది. దీన్నే మనం ఒక రకంగా కాంట్రాక్ట్ ఉచ్చు అనొచ్చు. అంటే ఏ భద్రతా లేకుండా దశాబ్దాలపాటు సేవలు చేసిన వాళ్ల కథ ఇది. ఈ సమస్యను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే గెలిన్ జగ్గో కేసులో కార్మికులకు నిజంగా ఏం జరిగిందో చూద్దాం. ఈ కథ సెంట్రల్ వాటర్ కమిషన్లో పనిచేసే కొంతమంది కార్మికులతో మొదలవుతుంది. వాళ్లు పనులేంటంటే శుభ్రపరచడం, తోటపని, నిర్వహణ ఇలాంటివి. అంటే ఒక ప్రభుత్వ ఆఫీసు సరిగ్గా నడవాలంటే ఇవి చాలా అవసరమైన పనులు కదా. ఇది కేవలం నెంబర్ల కథ కాదు, మనుషుల కథ. చూడండి, మాయావతి రామ్చంద్ర సావంత్ 1986లో చేరారు. శకుంతల అశోక్ గైక్వాడ్ 1987లో, సచిన్ శ్యామ్ భోజ్నే 1993లో. వీళ్లంతా దశాబ్దాలపాటు తాత్కాలిక ఉద్యోగులుగానే పనిచేశారు. పాపం, ఇన్నేళ్ల తర్వాత 2018లో ఉన్నట్టుండి వాళ్ల ఉద్యోగాలు తీసేశారు. ఒక్కసారి ఆలోచించండి. సుప్రీంకోర్టు ఈ వ్యవస్థలో జరుగుతున్న దోపిడీని 5 రకాలుగా గుర్తించింది. అవేంటంటే, 1 శాశ్వతమైన పనికి తాత్కాలిక అని పేరు పెట్టడం. 2 ఏ నోటీస్ ఇవ్వకుండా ఉన్న పళంగా ఉద్యోగం నుంచి తీసేయడం. 3 ప్రమోషన్లు లేవు, జీతాల పెంపులేదు, కెరీర్లో ఎదుగుదువుగే లేదు. 4 రెగ్యులర్ చేయకుండా తప్పించుకోవడానికి అవుట్సోర్సింగ్ చేయడం. ఇంకా ముఖ్యంగా పెన్షన్ గానీ, హెల్త్ ఇన్సూరెన్స్ గానీ ఇలాంటి కనీస సామాజిక భద్రత కూడా ఇవ్వకపోవడం. ఇదంతా చూస్తుంటే ఎంత దారుణమైన దోపిడియో అర్థమవుతుంది. అయితే ప్రభుత్వ సంస్థలు ఇన్ని ఏళ్లుగా ఇంతటి దోపిడీని ఎలా సమర్థించుకున్నాయి? ఇక్కడే కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. చట్టవిరుద్ధమైన నియామకాలను ఆపడానికి తెచ్చిన ఒక తీర్పునే కార్మికులకు వ్యతిరేకంగా ఒక ఆయుధంలా ఎలా వాడారో ఇప్పుడు చూద్దాం. ఆ తీర్పే ఉమాదేవి తీర్పు. ఇది 2006లో వచ్చింది. దీని అసలు ఉద్దేశం చాలా మంచిది. ప్రభుత్వ ఉద్యోగాల్లో అక్రమంగా అంటే వెనుకద్వారం నుంచి వచ్చేవారిని ఆపాలి, అలాగే చాలా ఏళ్లుగా పనిచేస్తున్న సిబ్బందిని ఒకేసారి రెగ్యులర్ చెయ్యాలనేది కూడా దీని ఉద్దేశం. కాని ఈ తీర్పు ఉద్దేశానికి ఆచరణకు అస్సలు పొంతనే లేకుండా పోయింది. ప్రభుత్వ సంస్థలు ఏం చేశాయంటే దీన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నాయి. అక్రమ నియామకాలను ఆపడానికి బదులు ఏ తాత్కాలిక కార్మికుణ్ణి రెగ్యులర్ చెయ్యకూడదు అనే ఒక రూల్లాగా దీన్ని వాడటం మొదలుపెట్టాయి. చూసారా ఎంత తేడా ఉందో? ఈ తీర్పును ఎలా వక్రీకరించారో చెప్పడానికి సుప్రీంకోర్టు మాటల్నే విందాం. కోర్టేమన్నదంటే, ఈ రకమైన సెలెక్టివ్ అప్లికేషన్ తీర్పు యొక్క అసలు స్ఫూర్తినే దెబ్బతీస్తోంది. దశాబ్దాలుగా అవసరమైన సేవలందించిన ఉద్యోగులకు వ్యతిరేకంగా దీన్ని ఒక ఆయుధంగా మారుస్తోంది. ఇంతకంటే స్పష్టంగా చెప్పలేం గదా. సరిగ్గా ఈ నేపథ్యంలోనే మన కథ క్లైమాక్స్కు వస్తుంది. అదే జగ్గో వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టిచ్చిన ఆ శక్తివంతమైన తీర్పు. సుప్రీంకోర్టు వాదన చాలా సింపుల్ ఇంకా లాజికల్గా ఉంది. వాళ్ళేం చెప్పారంటే, ఫస్ట్, శాశ్వతమైన పనికి తాత్కాలిక అని పేరు పెట్టడం అనేది కావాలని చేసిన తప్పు. సెకండ్, ఇన్నేళ్ల తర్వాత నోటీస్ లేకుండా ఉద్యోగం నుంచి తీసేయడం అన్యాయం, ఏకపక్షం. థర్డ్, క్లీనింగ్, మెయింటెనెన్స్ లాంటి పనులు తీసిపారేసేవి కావు, అవి సంస్థకు చాలా అవసరం. ఫోర్త్, వీళ్లకంటే తక్కువ అనుభవం ఉన్న వాళ్లనే రెగ్యులర్ చేశారు, కాని వీళ్లను చేయలేదు. ఇది ఖచ్చితంగా వివక్షే. మరి ఫైనల్గా ఏం జరిగింది? కోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది. ఆ ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను వెంటనే రద్దు చేసింది. వాళ్లని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుని వాళ్ల సేవలను వెంటనే రెగ్యులర్ చెయ్యాలని ఆదేశించింది. ఇది ఆ కార్మికులకు దక్కిన సంపూర్ణ విజయం. అయితే ఈ విజయం కేవలం ఆ ఒక్క కేసుకే పరిమితం కాలేదు. ఈ తీర్పు రాగానే దాని ప్రభావం అలల్లాగా వ్యాపించడం మొదలైంది. నిజ జీవితంలో అది వెంటనే ఎలాంటి మార్పులు తెచ్చిందో చూద్దాం. జగ్గో తీర్పు వచ్చిన ఏడాది కూడా తిరగక ముందే 107 ఈ నంబరేంటంటే
107 మంది ఉద్యోగుల జీవితాలు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే ఎయిమ్స్లో సైంటిస్టులు, రీసెర్చ్ అసిస్టెంట్లు ఇలా మొత్తం 107 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడే ఆ జగ్గో తీర్పు అద్భుతంగా పనిచేసిందే. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ జగ్గో తీర్పును ఉదాహరణగా చూపిస్తూ ఎయిమ్స్ను ఆదేశించింది. ఆ 107 మంది కేసులను రెగ్యులరైజేషన్ కోసం మళ్లీ పరిశీలించాలని, వాళ్లని ఉద్యోగం నుంచి తీయకుండా కాపాడాలని చెప్పింది. అంటే ఆ తీర్పు ఒక రక్షణ కవచంలా పనిచేసింది. సరే, ఇప్పుడు ఈ మొత్తం సమస్య వెనకున్న ఒక లోతైన రాజ్యాంగ సూత్రం గురించి మాట్లాడుకుందాం. దీన్ని సింహం మరియు గొర్రెపిల్ల సూత్రం అని అనొచ్చు. ఇది మన రాజ్యాంగ హక్కులకు సంబంధించిన ఒక ప్రాథమికమైన విషయం. కోర్టు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నను సంధించింది. ఒక ఉద్యోగ ఒప్పందంలో సంతకం పెట్టినంత మాత్రాన ఒక వ్యక్తి తన ప్రాథమిక హక్కులను వదులుకున్నట్టేనా? దీనికి కోర్టు చెప్పిన సమాధానం ఈ శక్తివంతమైన పోలికలో ఉంది. రాష్ట్రం ఒక సింహంలా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే వ్యక్తి ఒక గొర్రెపిల్లలా ఉంటాడు. ఈ రెండింటి మధ్య సింహం చెప్పిన షరతుల మీద కుదిరిన ఒప్పందాన్ని రాజ్యాంగ న్యాయస్థానాలు అమలు చెయ్యలేవు. ఎంత అద్భుతంగా చెప్పిందో చూడండి. అంటే ఇక్కడ సూత్రం చాలా స్పష్టం. నిస్సహాయ పరిస్థితుల్లో సంతకం చేసిన ఒక దోపిడీ ఒప్పందం మన రాజ్యాంగం కంటే గొప్పది కాదు. రాష్ట్రం తప్పు చేస్తే ప్రశ్నించే హక్కులాంటి ప్రాథమిక హక్కులను ఏ ఒప్పందం కూడా తీసివేయలేదు. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒక ఒప్పందం గొర్రెపిల్లను సింహం పెట్టిన షరతులకు ఒప్పుకునేలా చేస్తే దాన్ని నిజంగా ఒక ఒప్పందమని అనగలమా? ఉపాధిలో న్యాయం, హక్కుల గురించి ఇది మనల్ని లోతుగా ఆలోచింపజేసే విషయం.